ప్రైజ్ ద లార్డ్. నా పేరు పీటర్. నేను కెనడాలో ఉంటాను. కెనడాకి చదువుకోవడానికి వచ్చాను. నా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు 3 years వర్క్ పర్మిట్ ఇచ్చారు. సో 2 years అయ్యింది. సో 2 yearsలో నేను ప్రతిసారి ఉద్యోగానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అప్లై చేస్తూ ఉన్నాను. ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. ఇంటర్వ్యూస్ అన్ని మళ్ళీ రిజెక్షన్స్ అయిపోతున్నాయి. ఏమవుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. అయితే నాకు ఇంకా 1 సంవత్సరమే ఉంది. 1 సంవత్సరమే వర్క్ పర్మిట్ ఉన్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక నేను దేవుని వైపు తిరగడం మొదలుపెట్టాను. నేను దేవుడి వైపు తిరిగి, ప్రభువా నాకు ఇంకా 1 year ఉంది వర్క్ పర్మిట్, నాకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, నేను ఇంత దూరం వచ్చాను, మాస్టర్స్ చేశాను, కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, నా కెరియర్లో గ్రోత్ అవుతుంది, పిఆర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రభువా. ఒకవేళ మీ చిత్తం అయితే నేను ఇక్కడ ఉద్యోగం చేయాలని మీ చిత్తం అయితే నాకు ఉద్యోగం అనుగురించండి, నాకు మంచి ఉద్యోగం ఇవ్వండి, ఏ ఉద్యోగం అయితే నాకు బెస్ట్ అనుకుంటారో ఆ ఉద్యోగం నాకు అనుగురించండి అని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. సో అలాగ ప్రార్థన చేస్తున్నాను, ఉద్యోగాలు అప్లై చేస్తున్నాను. సో పాస్టర్ గారు చెప్పినట్టు ప్రార్థనా ప్రయత్నం రెండూ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక కంపెనీ నుంచి నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. వాళ్ళ కంపెనీకి రమ్మన్నారు. సో కంపెనీకి వెళ్ళినప్పుడు నాకు అక్కడ వెళ్ళే ముందు లోపల నేను ఒకటే అనుకున్నాను, మనసులో ప్రార్థించుకున్నాను, ప్రభువా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఇది లాస్ట్ రౌండ్, ఒకవేళ ఇది మీ చిత్తమైతే దయచేయండి, లేదు అని అంటే దీనికన్నా నాకు మేలైన ఉద్యోగం నాకు ఏదో ఇస్తున్నారని నేను నమ్ముచున్నాను ప్రభు అనుకుని విశ్వాసంతో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలు చేసే వాళ్ళ ముందు కూర్చున్నప్పుడు నాకు వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వలేదు. అసలు వాళ్ళు సడన్గా అడిగేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాకపోయినప్పుడు నాకు తెలియకోకుండా నాకు ఐడియాస్ వచ్చాయి. కొన్ని ఐడియాస్ ఎలా వచ్చాయి నాకు తెలియదు. ఆ ఐడియాస్ వస్తే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను ఇచ్చాను. ఆ ఐడియాస్ యూస్ చేసుకుని ఇస్తే వాళ్ళకి బాగా నచ్చి విత్ ఇన్ 2 days లోపలే నాకు ఆఫర్ లెటర్ ఇచ్చి నువ్వు ఎంత తొందరగా రాగలవో అంత తొందరగా జాయిన్ అయిపో అని అన్నారు. సో దేవునికే మహిమ కలుగును గాక. నాకు 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా నాకు ఉద్యోగం అయితే రాలేదు, కానీ దేవునితో ప్రార్థించి అప్లై చేయడం మొదలుపెట్టిన వెంటనే నా దేవుడు నాకు ఉద్యోగం అనుగ్రహించారు. అందుబట్టి నా దేవునికే మహిమ కలుగును గాక. జీసస్ గ్లోరీ టు యూ. నా కొరకు ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారు, పాస్టర్మ గారికి కూడా ధన్యవాదము.